లూకాసు వార్త 13వ అధ్యాయము 18 నుండి 21 వరకు ఉన్న వచన భాగం నేను చదువుతున్నాను. 18వ వచనం. ఆయన, దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాని పోల్తును? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయెను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించెననెను. మరలా ఆయన, దేవుని రాజ్యమును దేనితో పోల్తును? ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. ప్రార్థన. పరిశుద్ర మహోన్నతుర, 2 ఉపమానాల ద్వారా మీరు దేవుని రాజ్యం ఏ రీతిని ఉండబోతుందో మీరు దేవతండ్రి మరి దాన్ని పోల్చి మాతో అనేక విషయాలు ప్రభువా మాకు బోధిస్తున్నాం కాబట్టి మేము గ్రహించడానికి, మేము అన్వయించుకోగలగటానికి కృప చూపించమని మీ ఆత్మకార్యం మాలో జరిగించి సమయానంతా దేవునికరంగా మార్చమని నన్ను కూడా మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. విశ్వాసులు చాలాసార్లు కృంగిపోతూ ఉంటారు, నిరుత్సాహపడుతూ ఉంటారు కదా. ఎంతో భక్తిపరులైన సేవకులు సైతం కొన్నిసార్లు నిరాశ నిస్పృహల గుండా ప్రయాణిస్తూ ఉండొచ్చు. నిజమే, మన చుట్టూ ఉన్న లోకము అంతకంతకు దారుణంగా తయారవుతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలను ఒకసారి మనం గమనిస్తే పలానా దేశము క్రైస్తవ దేశం అని చెప్పడానికి ఒక్క దేశం కూడా లేదు. దుష్ట జనము ప్రబలుతూ ఉన్నారు, వర్ధిల్లుతూ ఉన్నారు. భక్తిపరులైన వారు చాలా కొద్ది మంది ఉన్నారు. వారిలో కూడా చాలామంది ఘోరమైన పాపాల్లో పడిపోతూ ఉన్నారు. సరే, ఇంతకీ మన గురించి ఆలోచిస్తే, ప్రభు కోసం మనం ఏం చేస్తున్నామో అని ఆలోచించుకుంటే చేయాల్సిన పని చాలా ఎక్కువగా ఉండగా అందులో మనం చేస్తున్నది మాత్రం చాలా చాలా తక్కువ. మీకు ఎవరికైనా ఇట్లాంటి అనుభవం ఉందా? ఉంటే మీరు రిలేట్ అవ్వగలుగుతారు. అసలు మన ప్రభు కోసం, లేదా నేను నా ప్రభు కోసం అసలు ఏం చేశాను, ఏం చేస్తున్నాను అన్న ఆలోచన కొన్నిసార్లు ఏం చేస్తుంటుందంటే కృంగదీసి నిరుత్సాహపరుస్తూ ఉంటుంది. మీకు ఎవరికైనా ఇట్లాంటి అనుభవం ఉందో లేదో, ఇట్లా ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది, నేను ఏమైనా చేస్తున్నానా అసలు. సరే, ఇప్పుడు మనం చదివిన ఈ వాక్య భాగంలో మనందరికీ, అనగా ప్రభువును సేవించే వారందరికీ ఒక ప్రోత్సాహకరమైన సత్యం ప్రకటించబడుతుంది. అదేంటంటే అల్టిమేట్గా యేసు విజయం సాధిస్తాడు. ఆయన పక్షాన ఉన్న వారందరూ కూడా విజయం సాధిస్తారు. ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగయుగముల వరకు ఏలును అన్నమాట 11వ అధ్యాయం 15వ వచనంలో చూస్తాం. ప్రకటన గ్రంథం. ద కింగ్డమ్ ఆఫ్ ద వరల్డ్ హ్యాస్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ ఆఫ్ హిస్ క్రైస్ట్ అండ్ హీ విల్ రెయిన్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఇదే సత్యాన్ని చెప్పడం కోసం యేసు ప్రభువు 2 ఉపమానాలు చెప్తున్నారనమాట. అయితే ఈ ఉపమానాలు ఇంగ్లీష్లో దేర్ ఫోర్ అనే మాటతోటి ప్రారంభమవుతుంది ఇంగ్లీష్లో, కానీ తెలుగులో ఆ పదం కనిపించట్లేదు అసలు కదా. వాడుక భాషలో చూస్తే అప్పుడు ఆయన అని ఉంటుంది. ఎప్పుడు? ముందు జరిగిన సంగతులన్నీ జరిగిన తర్వాత, అవన్నీ జరిగినప్పుడు. ముందేం జరిగింది? పోయిన వారం మనం చెప్పుకునేవి జరిగినాయి. ఏం జరిగింది? సమాజ మందిరములో నడుము వంగిపోయిన ఒక స్త్రీని యేసుప్రభువు స్వస్థపరిస్తే అక్కడ ఉన్నటువంటి సమాజ మందిరపు అధికారి వారందరి మీద మండిపడినట్లు దానికి యేసుప్రభువు వారిని ఖండించినట్లు మనం చూస్తూ వచ్చాం. అంటే యూద మత నాయకుల దగ్గర నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఆ వ్యతిరేకత క్రమక్రమంగా ఏమవుతుంది? పెరుగుతూ ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో శిష్యులు ఏం ఆలోచిస్తుండొచ్చు? వాళ్ళు తమ వ్యాపారాలని విడిచిపెట్టుకొని, ఇల్లు వాకిళ్ళు విడిచిపెట్టుకొని, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా మారిపోయింది ఇప్పుడు కదా. ఒకే ఒక కారణం ఏంటది? ఒకప్పుడు యవనస్తుడైన వడ్రంగి వాడై ఉండి ఇప్పుడు బోధకుడిగా మారిన యేసు మరెవరో కాదు, దేవుని అభిషిక్తుడు అని నమ్మి ఆయనను వెంబడించే క్రమంలో అన్నిటిని విడిచిపెట్టేశారు, కాదనుకున్నారు. కానీ యేసు ప్రభువారేమో వారు ఊహించిన విధంగా లేడు. మెస్సియా గురించి వారు కన్న కలలు, వారి ఆలోచనలన్నీ చాలా భిన్నంగా ఉన్నాయి. వారు అనుకున్నది వేరు, అక్కడ జరుగుతున్నది వేరు. రాజవంశంలో పుట్టి యెరూషలేములోని మత నాయకులందరితోటి మంచి సంబంధాలు కలిగి పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉంటాడు అనుకున్నారు మెస్సియా అంటే, కానీ అలా ఏమీ జరగలేదు. మరోవైపు ఆయన శక్తివంతమైన బోధ, అద్భుతాలు ఆయనే మెస్సియా అని అనేకులను ఒప్పిస్తుంది, కన్విన్స్ చేస్తున్నాయి. వారేమో ఆయన రోమా బానిసత్వం నుంచి తమను విడిపించి రాజ్యాన్ని స్థాపిస్తాడు, యెరూషలేములో దావీదు సింహాసనాన్ని అధిష్ఠించి తమను పరిపాలిస్తాడని, శాంతి సమాధానాలు నెలకొల్పుతాడని వాళ్ళు ఎదురు చూస్తున్నారు.
కానీ వారు ఆశించేది ఏది జరగడం లేదు, అందుకు పూర్తి భిన్నంగా జరుగుతుంది. మత నాయకులు ఆయన పక్షంగా లేరు కదా, సరికదా, ఆయనకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఈయన కూడా వాళ్ళ మన్నన సంపాదించడానికి, వారిని గెలుచుకోవడానికి, వారిని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించకుండా వాళ్ళని ఏమని అంటున్నాడు? పోయిన వారం మనం చూసాం కదా, ఏమన్నాడు? వాళ్ళని వేషధారులారా అంటున్నాడు. యూ హిపోక్రిట్స్ అని వాళ్ళని ఏమని ఖండిస్తున్నాడు, వాళ్ళని అవమానిస్తున్నాడు. అలాంటి సిచ్యుయేషన్లో శిష్యులు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిందంతా మీరు శ్రద్ధగా వినుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది మీకు అర్థమవుతుంది. పాపం శిష్యులంతా జరుగుతున్నవన్నీ చూస్తూ తెల్లమొహాలు వేసుకొని ఒకరినొకరు చూసుకుంటూ ఉండొచ్చు. సరే, మనం ఏమనుకున్నాము, మెస్సియా గురించి మనకు తెలిసిన విషయాలు ఏంటి, మనం ధర్మశాస్త్రంలో కానీ పాత నిబంధనలో మనం ఏం చదువుకున్నాం, ఏం తెలుసుకున్నాం, ఏం నేర్చుకున్నాం, ఇప్పుడు ఏం జరుగుతుంది మన కళ్ళ ముందు. చాలా ఎంతో తేలిగ్గా తీవ్రమైన నిరుత్సాహానికి గురయ్యే అవకాశం ఉంది. చాలా డిసప్పాయింట్ అయ్యి డిస్కరేజ్ అయ్యే అవకాశము ఉంది. కానీ ఈ రెండు ఉపమానాలు మనకేం నేర్పిస్తున్నాయంటే, ప్రారంభం ఎంత చిన్నదిగా ఉన్నా, అంత ప్రాముఖ్యమైనది కానట్లుగా కనిపించిన, ఏమాత్రం గుర్తింపు లేనిదిగా అనిపించిన, సువార్త ప్రబలుతుంది, ఆయన రాజ్యము విస్తరిస్తుంది, ఆయన అంతిమంగా విజయం సాధిస్తాడు. పని చాలా గొప్పదిగా కనిపిస్తున్నప్పటికీ, ఎన్ని విభేదాలు గొడవలు ఉన్నప్పటికీ దేవుడు క్రీస్తు ద్వారా జరిగించాలని ఉద్దేశించినది జరిగించుకొని తీరుతాడు, క్రీస్తు విజయము సాధిస్తాడు అన్న విషయాలు మనము ఈ రెండు ఉపమానాల ద్వారా చూడబోతున్నాం. మొదటి ఉపమానం, దేవుని రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది. 18-19 వచనాలు కదా. 18వ వచనం, ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్తును? ఒక మనుషుడు తీసుకొని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను, ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించిన. నేను ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆవగింజ మొక్కలు దాదాపుగా 8 నుండి 12 అడుగులు పెరిగేవాటి. నేను వాట్సాప్ గ్రూప్లో పెట్టింది ఆ మొక్క ఫోటోనే. అతను చెయ్యి పైకెత్తి చూపించేది కూడా అందుకే, అది ఎంత ఎత్తుందో తెలియడం కోసం. అంటే నేను ఎత్తమని చెప్పలేదు అనుకోండి. అది ఆవగింజ మొక్క ఎంత పెద్దగా అంటే పక్షులు కూడా వచ్చి వాటి కొమ్మలపై గూళ్ళు కట్టుకోవడానికి వీలు పడేంత పెద్దగా, అంత చిన్న ఆవగింజ నుంచి అంత పెద్ద చెట్టుగా అది పెరుగుతుంది. ఈ ఉపమానం నుండి మనం ప్రధానంగా 2 పాఠాలు నేర్చుకోవచ్చు. మొదటిది, సువార్త అనే విత్తనం నాటడం ద్వారానే దేవుని రాజ్యము విస్తరిస్తుంది. సువార్త అనే విత్తనం నాటడం ద్వారానే దేవుని రాజ్యము విస్తరిస్తుంది. ఈ ఉపమానంలోని మనిషి తన తోటలో ఒక ఆవగింజను నాటాడు. ఈ ఆవగింజ గురించి ఆలోచన చేస్తే 4 నెలల ఉపమానం లాగా ఈ ఉపమానంలో కూడా ఈ ఆవగింజ దేన్ని సూచిస్తుండొచ్చు అంటే దేవుని వాక్యాన్ని, అందులోనూ దేవుని వాక్యం యొక్క అతి ప్రాముఖ్యమైన సువార్త సందేశాన్ని సూచిస్తుండొచ్చు, అంటే సువార్తను సూచిస్తుండొచ్చు. ఎందుకే ఆ తోట ఎవరిది? అతను ఆ తోటలో పంట పండించాలని యజమాని ఆశిస్తున్నాడు, దేవుడు ఆశిస్తున్నాడు. అయితే ఆ పని యజమాని చేసుకుంటాడా? లేదు, తన పని వారితోటి చేయించుకుంటాడు. దేవుడు, ఈ మాట జాగ్రత్తగా గమనించండి, దేవుడు క్రైస్తవులకు తన పొలములో కొంత భాగాన్ని అప్పగించాడు. ప్రతి క్రైస్తవునికి, మధున్న కొంత, రాజశేఖర్ కొంత, అన్వేష్కి కొంత. దేవుడు ఏం చేశాడు? తన పొలంలో కొంత భాగాన్ని ఒక్కొక్కరు అప్పగించాడు. లేదా ఇంకొకలాగా అర్థం చేసుకోవాలంటే, దేవుడికి అనేక తోటలు ఉన్నాయి, దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క తోటను అప్పగించాడు. విత్తనాలు కూడా ఇచ్చాడు. విత్తనాలు ఏంటి? సువార్త. ఇప్పుడు వాళ్ళు వెళ్ళి వాటిని నాటి పంట పండించాలి. మరి ప్రతి క్రైస్తవుడు మరలా యజమానికి అనగా దేవునికి ఈ విషయంలో లెక్క అప్పగించాల్సిన వాడిగా ఉంటున్నాడు. ఆత్మీయంగా దీన్ని అన్వయించుకుంటే, దేవుడు నిన్ను ఏ ప్రాంతంలో అయితే పెట్టాడో అక్కడ నీకు చాలామంది పరిచయం అవుతుంటారు. వాళ్ళందరూ దేవుడు నీకు అప్పగించిన పొలము లేదా తోట. వారిని నువ్వు దేవుని రాజ్యం కోసం ప్రభావితం చేయాలి. పంట పండించాలి అని అంటే ముందేం చేయాలి? సువార్త అనే విత్తనాలు నాటాలి. విత్తనం నాటకుండా ఎటువంటి పంట ఆశించలేము. అసలు మొక్కలు ఎలా పెంచుతారో తెలియని ఒక పిల్లవాడు, చిన్నపిల్లవాడట, ఈ రోజుల్లో కూరగాయలు పండించేటప్పుడు ఎక్కువగా పురుగుల మందులు, కెమికల్స్ స్ప్రే చేసి పండిస్తున్నారు. అటువంటివన్నీ తింటే ఆరోగ్యం పాడైపోతుందని వాళ్ళ టీచర్ చెప్తే విన్నాడు. వాళ్ళ టీచర్ చెప్పినారు. టీచర్ పరిష్కారం కూడా చెప్పింది. ఏంటది? మీరే మార్కెట్లో దొరికే విత్తనాలు తెచ్చి మొక్కలు పెంచుకుంటే ఆరోగ్యకరమైన కూరగాయలు తినొచ్చు అని చెప్పిందంట. ఆ అబ్బాయి సరే అని చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గర మార్కెట్కి వెళ్ళి విత్తనాలు కొనుక్కొచ్చాడు. దానిపైన ఏమని రాసిందంటే 10 వారాల్లోనే కూరగాయలు కాయడం మొదలవుతుంది అని రాసిందంట.
ఎన్ని వారాల్లో? 10 వారాల్లోనే వెళ్ళాడు, కొని తెచ్చాడు, షెల్ఫ్లో పెట్టాడు. 10 వారాలు కాదు, 15 వారాలు అయింది. మొక్కలు లేవు, కాయలు లేవు. తిరిగి ఆ విత్తనాలు అమ్మే షాపు యజమాని దగ్గరికి వెళ్ళి, నీ విత్తనాలు అసలు మంచివే కావు, అవి పెద్దగా అవ్వలేదు, కాయలు కాయలేదు అని అంటే అతను అదేంటి అట్లెట్లా జరిగింది అసలు, ఇవి నెంబర్ 1 విత్తనాలే. అవును, నేను కూడా అట్లా అనుకున్నది. నేను 10 వారాల నుండి నేను 15 వారాల దాకా కూడా వెయిట్ చేశాను, అయినా ఏం లేదని. లేదు, మీరు ఒక్కరే కంప్లైంట్ చేస్తున్నారు, ఎక్కడో తేడా జరిగింది. నువ్వు ఇట్లా అంటావనే నేను విత్తనాలు కూడా తీసుకొచ్చాను చూడని ఆ విత్తనాలన్నీ అతను టేబుల్ మీద పోసాడంట. అప్పుడు అర్థమైంది ఆ షాపు యజమానికి విషయం ఏంటని. నాటకుండా ఏ విత్తనము ఫలించదు, ఏ విత్తనము పంటనివ్వదు. అలాగే పాపల హృదయాల్లో సువార్త అనే విత్తనం విత్తనిదే, అది వారిపై ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. స్పర్జన్ అనే భక్తుడు అంటాడు, విత్తనాన్ని అందంగా అలంకరించనక్కర్లేదు అని. విత్తనాన్ని ఏం చేయక్కర్లేదంట? దాన్ని పాలిష్ చేసి దాన్ని అన్ని మెరుగులు దిద్ది ఇంకేం చేయక్కర్లేదంట. అందంగా అలంకరిద్దామని వాటిని 2-3 రోజులు సర్ఫ్ నీళ్ళలో నానబెట్టి బండకేసి రుద్ది ఒక్కోదాన్ని భద్రంగా చాక్లెట్ చుట్టినట్టు ఒక చిన్న బట్టలో చుట్టి అప్పుడు భూమిలో పెడితే మొలకలు వస్తాయా? దాన్ని ఉన్నట్టుగానే నేలలో నాటాలి కదా. చాలాసార్లు సువార్తను కూడా ఇలా పాలిష్ చేసి ఏవేవో మెరుగులు దిద్ది విభిన్నమైన రీతిలో ప్రజెంట్ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. అవి ఏవి అక్కర్లేదు. మన మేధస్సు, మన ఆలోచనలు, మన కొత్త టెక్నిక్స్ ఇవన్నీ కాదు ఒక వ్యక్తిని రక్షించేది. సువార్తను ఉన్నట్టుగా ప్రకటిస్తే చాలు. సువార్త నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అని పౌలు భక్తుడు రోమా 1:16 చెప్తాడు. కాబట్టి సువార్తను ఉన్నట్టుగా చెప్పాలి, స్పష్టంగా ప్రకటించాలి. అయితే శుభవార్తను సరిగ్గా స్వీకరించాలంటే, ఎవరైనా గుడ్ న్యూస్ని ప్రాపర్గా యాక్సెప్ట్ చేయాలి అని అంటే, ముందుగా పరిశుద్ధులైన దేవుని ఎదుట తమ ఆత్మీయ స్థితి ఎలాగుందో దానికి సంబంధించిన బ్యాడ్ న్యూస్ని వాళ్ళకి వినిపించాలి, చెప్పాలి. దాని విషయంలో వాళ్ళు ముందు ఒప్పించబడాలి. ఏంటా చెడ్డవార్త? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని పౌలు భక్తుడు రోమా 3:23 చెప్పిన ఆ బ్యాడ్ న్యూస్ని ముందు ప్రకటించాలి. దాని విషయమై ముందు ఒప్పించబడాలి. మనలో కొందరు మరికొందరికంటే మంచివారై ఉండొచ్చు, కానీ పరలోకానికి వెళ్ళగలిగే యోగ్యత కలిగిన వారెవరూ లేరు. తమ సొంత నీతి ద్వారానే దేవుని పరిశుద్ధ సన్నిధిలోకి ప్రవేశించాలని చూసేవారు ఎగురుకుంటూ వెళ్ళి సూర్యుని చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారని అంటాడు ఒక భక్తుడు. ఎంతో సమయం పట్టదు, మాడి మసైపోతారు, కానీ ఎవరు తమ సొంత ప్రయత్నాన్ని ప్రయాసను బట్టి దేవుని సన్నిధిని చేరుకోలేరు. 8 విధాలుగా మనం దేవుని పరిశుద్ధ ధర్మశాస్త్ర ఆజ్ఞను ఉల్లంఘిస్తున్నాము, కాబట్టి దేవుని ఎదుట దోషులుగా నిలబడుతున్నాము. దేవుడు పాపులను తీర్పు తీర్చకుండా క్షమించి విడిచిపెట్టేయడం అసంభవం. ఎందుకంటే అలా చేస్తే ఆయన అన్యాయస్తుడు అవుతాడు. పాపం శిక్షించబడాలి. మన దోషానికి శిక్ష ఏంటి అంటే దేవునితో నిత్య వేర్పాటు. ఈ చెడ్డ వార్త ముందు చెప్పి ఆ తర్వాత శుభవార్త చెప్పాలి. అయితే దేవుని తీర్పును ఏ మానవుడు తప్పించుకోలేని విధంగా దేవుడు మానవులను విడిచిపెట్టేసేయలేదు. ఆయన తన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపాడు. ఆయన సంపూర్ణంగా మానవుడు, సంపూర్ణంగా దేవుడు. యేసు ఒక్కడే దేవుడు కోరిన విధంగా పాపరహితమైన జీవితం జీవించాడు. అలాగే దేవుని ఏర్పాట్లో ఉన్న వారి పక్షాన వారి శిక్షను ఆయన తనపైన వేసుకొని సిలువలో ప్రాణం పెట్టాడు. దేవుని ఉగ్రతను చల్లార్చాడు, దేవుని న్యాయాన్ని తృప్తిపరిచాడు. అయితే ఈ శుభవార్తలో అత్యంత గొప్ప విషయం ఏంటంటే, మనం క్రీస్తు ద్వారా పాపక్షమాపణ, రక్షణ పొందుకోగలుగుతాం నిజమే, కానీ మనం దాన్ని సంపాదించుకోలేము. ఇప్పుడు మనం ఏదైనా చేసి దాన్ని సంపాదించుకోవాలా అంటే కాదు, అది ఉచితమైన వరంగా అనుగ్రహించబడేది. విశ్వాసము ద్వారా కృపచేత మాత్రమే ఒక వ్యక్తి రక్షించబడగలడు. యోహాను 3:16 మనందరికి బాగా పరిచయం ఉన్న వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అదొక అనుగ్రహం. ఎంత సింపుల్ అంటే ఈ శుభవార్త, ఈ గుడ్ న్యూస్ ఎంత సింపుల్ అంటే, చదువుకోని వారికైనా, పల్లెటూరు వారికైనా, ముసలి వారికైనా, ఎవరికైనా ఇట్టే అర్థమైపోయేంత సింపుల్గా ఉంటుంది గాస్పెల్. అయితే మన బాధ్యత కుటుంబ సభ్యుల్లోనూ, మన పిల్లల్లోనూ, మన స్నేహితుల్లోనూ, తోటి ఉద్యోగస్తుల్లోనూ, మనకు కొత్తగా పరిచయం అయ్యే వ్యక్తుల్లోనూ అవకాశము దొరికిన కొద్దీ ఈ సువార్త విత్తనాలను ఏం చేయాలి? అది మనపైన ఉన్నటువంటి బాధ్యత. జాగ్రత్త. ఈ రోజుల్లో క్రైస్తవ మార్కెట్ అంతా నకిలీ విత్తనాలతో నిండిపోయింది కదా. అచ్చం అసలైన విత్తనాలలాగే అనిపిస్తాయి. విపరీతమైన అడ్వర్టైజ్మెంట్ కూడా ఉంటుంది. ఈజీగా, తొందరగా మంచి దిగుబడి వస్తుందని మోసం చేస్తున్నారు.
ఏది అలాంటి నకిలీ విత్తనాలు మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. అసలైన విత్తనం ఏంటి చెప్పండి ఫస్ట్. అసలైన విత్తనం దేన్ని సూచిస్తుంది? సువార్తను సూచిస్తుంది. మరి నకిలీ విత్తనాలు అంటే భిన్నమైన సువార్తలు, అబద్ధ సువార్తలు. ఉదాహరణ కొన్ని చెప్పండి. ప్రాస్పరిటీ గాస్పెల్. యేసయ్య నీ కలలన్నీ నిజం చేస్తాడు. నువ్వు ఎన్నో ట్రై చేసి ఉండొచ్చు, ఇప్పుడు జీసస్ని ఒకసారి ట్రై చేయి, యూ విల్ బీ హ్యాపీ. డబ్బులు ఇచ్చి రక్షణను కొనుక్కోమని చెప్పేటువంటి బోధలు, కొనుక్కోవచ్చు అని చెప్పే బోధలు. ఇది కూడా మీరు గమనించి ఉండొచ్చు, ద డాక్ట్రిన్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్. నేనే అట్లా అన్నాను దాన్ని. ప్రజలకు స్వాభిమానం ఎక్కువైపోయింది. పాపం గురించి ఖండిస్తే ప్రజలకు నచ్చడం లేదు, వారు నొచ్చుకుంటున్నారు. కాబట్టి వారికి నచ్చే మాటల్లోనే సువార్త చెప్దాం అని చెప్పి సువార్తలో కొన్ని విషయాలను పదే పదే నొక్కి చెప్తూ మరికొన్ని విషయాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అన్నమాట. ఎంతసేపు నువ్వు బాగుంటావు, నీవు పొందుకునే ఆశీర్వాదం గురించి, నీకు జరిగే మేలు గురించే ప్రస్తావిస్తూ నిజంగా పాపం గురించి, పాపక్షమాపణ గురించి, మారు మనసు గురించి, పశ్చాత్తాపంతో ఆయన సన్నిధికి రావడం గురించి, వాటి గురించి చాలా తక్కువగా మాట్లాడడం అనమాట. ఇది వేరొక సువార్తల్లో ఇంకొకటి నకిలీ విత్తనాలు అనమాట. ఇలాంటివన్నీ ఏమాత్రము దేవుడు ఆశించే పంటను ఇవ్వలేవు. మరో విషయం ఏంటంటే, మంచి నైతిక ప్రమాణాలు కలిగి జీవించడం వల్ల కూడా ఎవరు రక్షణను సంపాదించుకోలేరు. మంచి క్రైస్తవ విలువలు కలిగి జీవించడం మంచిదేనా? మంచిదే. క్రిస్టియన్ వాల్యూస్, ఎథిక్స్ కలిగి జీవించడం మంచిదే. కానీ అది ఎలా ఉంటుందని ఒక భక్తుడు అంటాడంటే, అది పందికి సూట్ వేసినట్లు ఉంటుందంట. ఎందుకు? అది కాసేపే ఆ సూట్ తోటి అందంగా కనిపిస్తుంది. అది తర్వాత మళ్ళీ దాని స్వభావం ప్రకారం అది ఏం చేస్తుంది, వెళ్ళి పైన మెరుగులు అంతరంగాన్ని మార్చవు కదా. కాసేపటికి దాని నిజస్వరూపము బయటపడుతుంది. కాబట్టి సువార్త అనే విత్తనాన్ని విత్తాలి. అదే ఒక వ్యక్తిని నిజంగా మార్చగలదు, రక్షించగలదు. తద్వారా దేవుడు ఆశించే పంట పండించగలము. దానిపై మనము దృష్టి పెట్టాలి. రెండవ పాఠం, నాటబడిన విత్తనము తప్పక ఆశించిన ఫలాలను ఇస్తుంది. కొన్ని పోలికలు చెప్తాను నేను. మొదటిది, ఉపమానంలోని మనిషి ఆవగింజను నాటాడు, అది ఎదిగి పెద్ద చెట్టు అయింది కదా. మొదట్లో చిన్న విత్తనమే కదా, అందులో నుండి చెట్టు ఎలా వస్తుంది అని అనిపించవచ్చు చిన్నపిల్లలకి. చిన్నపిల్లలు స్వయంగా చూస్తే అట్లా అనిపిస్తుంది వాళ్ళకి. ఎంత చిన్న విత్తనం, దాన్ని నాటితే ఎంత పెద్ద చెట్టు వస్తుంది. కానీ అది చెట్టు అయి అనేక పక్షులు నివాసం ఉండేంతలా కొమ్మలు కలిగి విస్తరిస్తుంది. అంటే అంత పెద్ద చెట్టుగా ఎదగగలిగే జీవము, శక్తి ఆ చిన్న గింజలోనే ఉన్నాయి. గింజల్లో ఎంత శక్తి ఉంటుందో తెలియాలంటే ఏవైనా చెట్ల గింజలను మీ ఇంటి ప్రహరీ కూడా అంచున వేయండి. ఎక్కడేస్తారు? ప్రహరీ గోడ ఎమ్మటే అంచునే వేయండి. ఏం జరుగుతుంది? మీరు కనుక దాన్ని అలాగే వదిలేస్తే గోడే పగుళ్ళు వచ్చేసి ఈవెన్ కూలిపోతుంది కూడా తర్వాత. అంటే గింజలో అంత శక్తి ఉందన్నమాట కదా. అలాగే సువార్త అనే విత్తనం కూడా ఎంతో శక్తివంతమైనది. ఎందుకంటే పాపుల హృదయాల్లో దాన్ని నాటితే అది దేవుని జీవాన్ని వారికి అనుగ్రహించి వారు మార్పు చెందడానికి దోహదపడుతుంది. సువార్త నరమాంస భక్షకులను, హంతకులను సైతం మిషనరీలుగా ఎలా మార్చిందో, ఇంకా అటువంటి శక్తివంతమైన సాక్ష్యాల గురించి చదవాలనుకుంటే డాన్ రిచర్డ్సన్ గారి పీస్ చైల్డ్, అలాగే లార్డ్స్ ఆఫ్ ది ఎర్త్ వంటి పుస్తకాలు చదవాలి. నా దగ్గర ఉన్నాయి ఆ పుస్తకాలు. నిజంగా చదువుతానంటే చెప్పండి, షేర్ చేస్తాను. ఎవరికైనా గ్రాహం స్టెయిన్స్ గురించి మనం వినే ఉంటాం కదా. భారతదేశానికి వచ్చినటువంటి మిషనరీ, కుటుంబంగా వచ్చారు. పిల్లలతో సహా కాల్చి చంపబడటం గురించి మనం ఎక్కడో చదివే ఉంటాం, వినే ఉంటాం కదా. అదంతా జరుగుతున్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. తీరా లేచేసరికి మంటలు కనిపించాయి. కనీసం నా పిల్లలైనా విడిచిపెట్టేసేయండి అని చెప్పి వాళ్ళు ఎంత ప్రాధేయపడ్డ వాళ్ళు వినిపించుకోకుండా వాళ్ళు ఉన్న వెహికల్తో సహా కాల్చి చంపేశారు అనమాట. ఎందుకు? వారు ప్రకటిస్తున్న సువార్త వల్ల ఎవరికైనా ఏదైనా హాని కలిగిందా? ఎవరికైనా ఏదైనా నష్టం జరిగిందా? చెప్పండి. ఎవరికైనా ఏమైనా నష్టం జరిగిందా? ఎవరికైనా ఏమైనా హాని కలిగిందా? ఏ హాని లేదు, ఎటువంటి నష్టం లేదు. కానీ సువార్త దాని స్వభావమే అది శక్తివంతమైనది. ఇట్ ఈస్ నాట్ హార్మ్లెస్ బట్ ఇట్ ఈస్ పవర్ఫుల్.
అది ఎవరికైతే ప్రకటించబడుతుందో వారిని ప్రభావితం చేస్తుంది, రూపాంతరం చెందేలా చేస్తుంది. అందుకే గ్రహాం స్టెయిన్స్ని చంపేశారు. సువార్త హాని చేయదు, కానీ అది శక్తివంతమైనది, ప్రభావవంతమైనది. గింజలో ఎంత శక్తి ఉంటుందో సువార్తలో కూడా అటువంటి శక్తి ఉంటుంది, జీవాన్ని ఇచ్చే శక్తిని ఉంటుంది. రెండవ పోలిక, విత్తనంలో ఏ గొప్పతనం లేదు. ఈ ఉపమానంలో అయితే ఆ మనిషి పేరు కూడా చెప్పలేదు, ఒక మనిషి అని చెప్పారు, అంతే కదా. శక్తి అంతా విత్తనంలోనే ఉంది, అతనిలో కాదు. అతను కేవలం విత్తనాలు చల్లాడు, నీళ్లు పెట్టుండొచ్చు, ఎరువులు వేసి ఉండొచ్చు, కానీ ఏ మనిషి విత్తనం మొలకెత్తేలా చేయలేడు. విత్తనం మొలకెత్తడం దానిలోని జీవం కారణంగా జరుగుతుంది. అంత చిన్న విత్తనం నుండి అంత పెద్ద చెట్టు ఎలా వచ్చిందో చూస్తూ ఆశ్చర్యపోవడమే మనిషి చేయగలిగింది. అలాగే సువార్త కూడా. సువార్త చాలా బాగా మనం ఇతరులకు ప్రకటించవచ్చు, కానీ దానిని ప్రకటించే మనలో ఏ శక్తి లేదు. శక్తి అంతా సువార్తలోనే ఉంది. చచ్చిన పాపులను తిరిగి జీవింపజేసే జీవం దేవుడే అనుగ్రహిస్తాడు. సువార్త ద్వారా దేవుడు ఆ పని చేసినప్పుడు అద్భుత రీతిన సువార్త జీవితాలను ప్రభావితం చేస్తుంది, వ్యక్తులను రూపాంతరం చెందేలా చేస్తుంది. విత్తనాలు విత్తేవారు మాత్రం తమకు ఎటువంటి మహిమ ఆపాదించుకోకూడదు, దేవునికే సమస్త మహిమ ఘనత చెందాలి. మూడవ పోలిక, సైన్స్ ఎంత అడ్వాన్స్ అయినా ఏ మనిషి జీవం గల ఒక విత్తనాన్ని తయారు చేయలేడు. చేయగలుగుతాడా? కొంతమంది సైంటిస్టులను గొప్ప వాళ్ళందరూ ఒక దగ్గర తీసుకొచ్చి ఒక విత్తనం తయారు చేయమని చెప్పి 1 సంవత్సరం టైం ఇచ్చినా సరే దాన్ని అంతా పిడిదిప్పి దాన్ని పరిశీలించగలరు. ఈవెన్ దాని DNA స్ట్రక్చర్ కూడా వాళ్ళు స్టడీ చేయగలుగుతారేమో, కానీ జీవం కలిగిన ఒక విత్తనాన్ని తయారు చేయగలుగుతారా? చేయలేరు. ఎందుకంటే వారు జీవాన్ని తయారు చేయలేరు కాబట్టి. ఆ పని దేవుడే చేయగలడు. విత్తనంలోని శక్తి దాని జీవమే. 4వది, సువార్త అంటే ఒక సందేశాన్ని ఏ మనిషైనా తయారు చేయగలడా? అంటే ఇంకొక సువార్తని చేయలేడు. ఎందుకంటే సువార్తలోని జీవాన్ని ఇచ్చే శక్తి మనుషుల్లో గొప్ప జ్ఞానుల జ్ఞానానికి మించినది, అందనిది. స్పర్జన్ అంటాడు, సోక్రటిస్, ప్లేటో లాంటి వాళ్ళు కూడా గొప్ప ఫిలాసాఫికల్ రైటింగ్స్, రచనలు చేస్తూ వచ్చారు కదా. వాళ్ళ రచనలు ఏ దేశంలోని అనాగరిక సమాజాన్ని నాగరికత గల సమాజముగా మార్పు చెందించలేదు. కానీ సువార్త అనే విత్తనము ఎంత శక్తివంతమైనదంటే పాపులలో ప్రధానులను సైతం పరిశుద్ధులలో అత్యంత భక్తిపరులుగా, నీతిమంతులుగా అది మార్చగలదు. 5వ పోలిక, ఒక విత్తనం నుండి కలిగే శక్తివంతమైన ఫలితాలు గురించి మనం ఆలోచన చేస్తే, జీవం కలిగిన ఒక విత్తనం నుండి అట్లాంటి జీవమే కలిగిన కొన్ని వేల విత్తనాలు తయారవుతాయి. చెట్ల కొమ్మలు పక్షులు నివసించడానికి ఉపయోగపడతాయి. ఈ పక్షులు ఎవరు అని అర్థం చేసుకోవడం కోసము సేమ్ ఇట్లాంటి పిక్చరే పాత నిబంధనలో యెహెజ్కేలు గ్రంథంలో కూడా చెప్పబడింది. ఒకసారి ఆ వచనం చదివి ఆ పక్షులు ఎవరో చెప్పండి. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. అందరు తీస్తే కనుక నేను చదువుతున్నాను. పేజ్ నెంబర్ చెప్పండి ఎవరైనా. 700వ పేజీ. యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనం. ఇశ్రాయేలు దేశంలోని ఎత్తుగల పర్వతము మీద నేను దానిని నాటగా అది శాఖలు విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టగును, సకల జాతుల పక్షులను దానిలో గూళ్ళు కట్టుకొనును. ఇప్పుడు చెప్పండి, పక్షులు దేన్ని సూచిస్తుండొచ్చు? సకల జాతుల మనుషులను సూచిస్తుండొచ్చు. ఈ చెట్టు కొమ్మల పైన, ఇప్పుడు మన ఉపమానం దగ్గరకు వచ్చేసేయండి. ఆ ఉపమానంలో ఉన్న చెట్టు కొమ్మలపైన నివసించేవారు దేవునితో సమాధానము కలిగిన వారు. అది వారికి ఉచితంగానే అనుగ్రహించబడింది. పక్షులు ఎలాగైతే ఉదయాన్నే లేచి పాడతాయో అలాగే దేవుని సార్వభౌమ కృపను బట్టి ప్రతి జనములో నుండి, ప్రతి జాతిలో నుండి కొన్ని వేల మంది దేవుని సింహాసనం చుట్టూ చేరి దేవుని స్తుతిస్తారు, పాటల ద్వారా కీర్తిస్తారు అని బైబిల్ చెప్తుంది కదా. తన ప్రజలు సువార్త విత్తనాన్ని విత్తడం అనే మాధ్యమం ద్వారా దేవుడు తన మహిమాయుక్తమైన ఉద్దేశాలను నెరవేర్చుకుంటాడు. ఈ విధంగా ఆవగింజ ఉపమానం మనకి ఏం తెలియజేస్తుందంటే, అల్టిమేట్గా ఏం తెలియజేస్తుంది? యేసు విజయం సాధించబోతున్నాడు, దేవుని రాజ్యము విస్తరిస్తుంది. మీకు అర్థమైందా? ఆ ఆవగింజ ఎంత చిన్నది, అందులో నుంచి ఏమైంది? పెద్ద చెట్టు బయటకు వచ్చి కొమ్మలు కూడా వచ్చినాయి. ఆ కొమ్మల పైన పక్షులు వాళ్ళెంత పెద్దగా ఆ చెట్టు విస్తరించింది. అలాగే దేవుని రాజ్యం కూడా ఏమవుతుంది? విస్తరిస్తుంది. దేవుడు ఆశించిన, కోరిన పంటని ఇస్తుంది. అందులో ఏ అనుమానం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా మన బాధ్యత ఒకటే. ఏంటది? దేవుడు మనకు అప్పగించిన పొలంలో సువార్త విత్తనాలను నాటడం.
ఈ ఉపమానం శిష్యులను ధైర్యపరచుండొచ్చు ప్రప్రథమంగా. ఎందుకు? అసలు వాళ్ళు అనుకున్న దానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఎక్కడా పొంతనే లేదు కదా. సో వాళ్ళు అలా డిస్కరేజ్ అయిపోకుండా ఆ విషయంలో ఖచ్చితంగా దేవుని రాజ్యం ఏమవుతుంది, విస్తరిస్తుంది అని చెప్పడానికి ఈ ఉపమానం ఆయన చెప్తున్నాడు. ధైర్యపరచడానికి, ప్రోత్సాహపరచడానికి చెప్తున్నాడు. అవే ప్రోత్సాహము మనకు కూడా వర్తిస్తుంది. అదే క్రమంలో ఇంకొక ఉపమానం కూడా సిమిలర్ ఇట్లాంటి ఉపమానమే చెప్తున్నాడు. రెండవది, దేవుని రాజ్యము పుల్లని పిండిని పోలి ఉన్నది. 20-21 వచనాలు చూడండి. మరలా ఆయన దేవుని రాజ్యమును దేనితో పోల్తును? 21, ఒక స్త్రీ తీసుకొని అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నదని చెప్పాను. కొన్ని పాఠాలు మళ్ళీ రిపీట్ అవుతాయి, ఎక్కువ వివరంగా కాకపోయినా క్లుప్తంగా జ్ఞాపకం చేస్తుంటాను. వాటిని మన మనసులో సెటిల్ అవనిద్దాం. చేయవలసిన పని ఎంత ఉంది? చాలా ఉంది, కానీ ప్రారంభం చాలా చిన్నదిగా ఉంది. అయితే యేసు ప్రభు వారు అదేమి పెద్ద ఆటంకం ఏమీ కాదు ఆయనకి. 3 కుంచముల పిండి అంటే దాదాపుగా మన మెజర్మెంట్స్లో 22 కేజీల పిండి అంట. అది 22.5 కేజీల పిండి. 3 కుంచముల పిండి అంటే ఆ పిండి అంతా పులియడానికి ఎన్ని కేజీల పుల్లని పిండి కావాలి? గ్రాముల్లోనే సరిపోతుంది కదా, గ్రాముల్లోనే సరిపోతుంది. పుల్లని పిండిలో సింగిల్ సెల్డ్ ఫంగస్ ఉంటుందన్నమాట. అది ఫర్మెంటేషన్ ప్రాసెస్కి దోహదపడుతుంది. దీన్నే బ్రెడ్ తయారు చేయడానికి కూడా, బ్రెడ్ తయారు చేసే పిండిలో కూడా కలుపుతారు. ఆ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు, ఫర్మెంట్ అవుతున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంటుంది. అది ముద్దలాగా ఉంటుంది కాబట్టి ఆ గ్యాస్ బయటికి ఎస్కేప్ అవ్వలేక దాంట్లోనే బంధించబడుతుంది. తర్వాత ఏమవుతుంది, ఆ గ్యాస్ బబుల్స్ అన్నీ వాటి ప్లేస్లో హోల్స్ ఏర్పడతాయి. అందుకే బ్రెడ్ మనకు అట్లా ఉంటుంది అనమాట, చూడడానికి మధ్య మధ్యలో అంతా గుల్లగుల్లగా ఉంటుంది. పిండి కూడా పొంగుతుంది. ఈ పులిసిన పిండి బైబిల్లో పాపాన్ని సూచిస్తూ ఇతర సందర్భాల్లో వాడబడింది. కాబట్టి కొంతమంది పండితులు ఈ ఉపమానంలో కూడా సంఘంలో విస్తరించే అబద్ధ బోధన సూచిస్తుందని చెప్తారు. కానీ ఆ ఇంటర్ప్రిటేషన్ ఇక్కడ సందర్భంలో పూర్తిగా విభేదిస్తుంది. పులిసిన పిండి పాపాన్ని కాకుండా వేరే వాటిని సూచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ వాక్యం యొక్క సందర్భాన్ని పరిశీలిస్తే కూడా ఇక్కడ కూడా ఈ పులిసిన పిండి వేరే దాన్ని సూచిస్తుంది. దేన్ని సూచిస్తుంది మీరే చెప్తారు చూడండి. ఇప్పుడు పైన ఉదాహరణలో చిన్న ఆవగింజ, పెద్ద చెట్టు, కింద కూడా కొంచెమే పులిసిన పిండి, చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న పిండి. ఇప్పుడు చెప్పండి, ఈ పులిసిన పిండి దేన్ని సూచిస్తుంది? సువార్తను సూచిస్తుంది. మీకు అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా వినాలి. యాక్చువల్గా మీరు నోట్స్ తీసుకోవడం అలవాటు ఉంటే కూడా మంచి విషయం. ఎందుకనంటే ఇదే సర్మన్ నేను వేరే దగ్గర చెప్తే చివరిలో ఒక ఆవిడ, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలనవు కదా ప్రభువా, అంత విశ్వాసం మాకు ఉండేలా సహాయం చేయి, పులిసిన పిండి నుంచి మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయి అని ప్రార్థన చేస్తున్నావు. అంటే వాళ్ళకి నేను చెప్పింది ఏం అర్థం కాలేదు ఇంకా సర్మన్. ఈ సందర్భంలో ఈ ఆవగింజ సువార్తను సూచిస్తుంది, ఈ పులిసిన పిండి సువార్తను సూచిస్తుంది. ఆవగింజ విశ్వాసాన్ని కాదు, పులిసిన పిండి పాపాన్ని కూడా కాదు. కానీ ఎక్కడెక్కడో విన్నవన్నీ మనకు కనెక్ట్ అయిపోయి ఇందుకు ఇక్కడ చెప్తున్నదంతా. సో ఒక పదం ఒక చోట ఒక అర్థంతో వాడబడిందంటే ఇక ఎక్కడ వాడినా అదే అర్థం వస్తుందని అనుకోకూడదు. సందర్భం, అక్కడున్న సందర్భం మనకి హెల్ప్ చేస్తుంది దాని భావాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి. పిండి చాలా ఎక్కువ, పులిసిన పిండి కొంచెమే, అయినా ఇబ్బంది ఏం లేదు. ఆ కొంచెం పులిసిన పిండి ముద్దంతటిని పులియబెట్టడానికి చాలినది. అలాగే యేసుక్రీస్తు ఆయన శిష్యుల గుంపు చాలా చిన్నది, విస్తరించాల్సింది బూదిగంతముల వరకు, అయినా ఇబ్బంది ఏం లేదు. తన శిష్యులలో కాదు శక్తి ఉన్నది, వారు ప్రకటించే సువార్త ద్వారా దేవుడు శక్తివంతంగా కార్యం చేసేవాడు. సువార్త శక్తి ప్రవహించాలి అని అంటే ఏం జరగాలి? మొదట పులిసిన పిండి ఆ 3 కుంచముల పిండితో కలపబడాలి. అలాగే మనం కూడా మనం కలిసిన వారందరికీ ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. దాని ద్వారా దేవుడు వారిలో ప్రభావవంతమైన కార్యం జరిగిస్తాడు, పాపుల హృదయాలను మారుస్తాడు. అలా దేవుని రాజ్యము విస్తరిస్తుంది. దేవుడు ఎన్నుకున్న వారికి సువార్త ప్రకటించబడితే సువార్త వారి హృదయాల్లో కార్యం జరిగిస్తుంది. దాన్ని మనం ఆపలేం కూడా. వన్స్ అది స్టార్ట్ అయితే మనం దాన్ని ఆపలేం కూడా. అదొక లింక్ లాంటిది. ఆ లింక్లో ఒక 5 లింక్స్ ఉన్నాయి మొత్తము. ఆ 5 లింక్స్ని మనం బ్రేక్ చేయలేమన్నమాట. పౌలు రోమపత్రిక 8వ అధ్యాయం 29-30 వచనాల్లో ఒక 5 లింక్స్ గురించి చెప్తున్నాడు. ఆ లింక్స్ ఏంటో ఒకసారి చూడండి.
రోమాపత్రిక 8వ అధ్యాయం 29 నుంచి 30 వరకు ఉన్న వచనాలు. 29, 30 నేను చదువుతున్నాను. నాకు మీరు ఏం చెప్పాలంటే ఒక 5 పదాలు చెప్పాలి. జస్ట్ 5 words, 5 పదాలు చెప్పండి. ఆ 5 పదాలు 5 లింక్స్ అనమాట, చైన్లోని లింక్. ఓకే, 29వ వచనం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. 5 పదాలు ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఫస్ట్ది ఎరగడం, రెండవది నిర్ణయించడం, పిలవడం, నీతిమంతులుగా తీర్చడం, మహిమపరచడం. ఇదంతా థియలాజికల్గా ఏం చెప్తారంటే గోల్డెన్ చైన్ లింక్ అని చెప్తారు. ఈ లింక్ ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఎరిగిన వాడిని నిర్ణయించకపోవడం సాధ్యం కాదు. నిర్ణయించబడిన వాడిని పిలవకుండా ఉండడం సాధ్యం కాదు. పిలిచిన వాడు నీతిమంతులుగా తీర్చబడకుండా ఉండడం సాధ్యం కాదు. నీతిమంతులుగా తీర్చబడిన వాడు మహిమపరచబడకుండా ఉండడం కూడా సాధ్యం కాదు. ఆయన ఎవరినైతే ఎరిగాడో వాడు తప్పక మహిమపరచబడి తీరుతాడు. లేకపోతే ఆయన ఎరిగింది ఏమవుతుంది? విఫలమైపోయినట్టే కదా, ఫెయిల్ అయిపోయినట్టే కదా. ఆయన ఏ మనిషి ఆయన ఉద్దేశాలని భంగపరచలేడు, ఆటంకపరచలేడు, తిప్పికొట్టలేడు, వాటిని బ్రేక్ చేయలేడు. కాబట్టి ముందు ఫస్ట్ మనం చేయాల్సిందే సువార్త అనే విత్తనాల్ని నాటితే దేవుడు ప్రభావవంతంగా వారిలో కార్యం జరిగిస్తాడు. మన బాధ్యతల్లా అదే సువార్త అనే పులిసిన పిండిని మిగిలిన ముద్దతో కలపడమే. దేవుని పని ఏంటి? తాను ఎన్నుకున్న వారిని రక్షించడం. దేవుడే రక్షించాలి. ఎందుకంటే రక్షణ మనిషి చిత్తం పైన ఆధారపడలేదు, కానీ దేవుని సార్వభౌమ చిత్తము శక్తి పైన ఆధారపడింది. ఈ 2 ఉపమానాలు మనకి ఏం నేర్పిస్తున్నాయి? ఫైనల్గా క్లోజ్ చేస్తున్నాను. ఈ 2 ఉపమానాలు మనకి ఏం నేర్పిస్తున్నాయంటే సువార్త అన్ని జనములకు విస్తరిస్తుంది. దేవుడు క్రీస్తు ద్వారా సంకల్పించిన తన సార్వభౌమ ఉద్దేశాలను నెరవేర్చుకొని తీరుతాడు. అది ఖచ్చితంగా సఫలం అవుతుంది. డాక్టర్ రాల్ఫ్ వింటర్ అనే వ్యక్తి ఒక అంచనా వేశాడనమాట. ప్రపంచ జనాభాలో అసలు నిజంగా బైబిల్ని నమ్మేటువంటి బైబిల్ బిలీవింగ్ క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారో ఒక లెక్క కట్టాడంట 1430లో. 1430 ఎంత పర్సెంట్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ప్రపంచ జనాభాలో విశ్వాసులు ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? ఒక 10%. మిగిలిన వాళ్ళకి ప్రశ్న అయినా అర్థమైందా? 1430 1430. అదే 14 అని అంత ఎగ్జాక్ట్గా ఎట్లా లెక్కేసినావు అని. 10 కంటే తక్కువే, చాలా సేఫ్. 10 లోపు ఏదున్నా అతను చెప్పింది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కదా. మీరు ఆశ్చర్యపోతారు. 1%, ఒకే 1% 1430లో. కానీ 1993లో 1993లో మళ్ళీ లెక్కిస్తే 10% ఉన్నారంట. అంటే క్రీస్తు రాజ్యము విస్తరిస్తోంది. అది ఎంతో ప్రోత్సాహకరమైన విషయం. క్రీస్తే అంతిమంగా విజయం సాధించేది. మరి నువ్వు ఆయన పక్షానే ఉన్నావా? సువార్త ఒక గీత గీస్తోంది. క్రీస్తే ప్రభువు అని, రక్షకుడు అని అంగీకరించి నువ్వు ఆ గీత దాటి యువతలకి రావాలి, క్రీస్తును హత్తుకోవాలి. ఒకవేళ నువ్వు ఆల్రెడీ క్రీస్తు పక్షానే ఉన్న వ్యక్తివైతే ఆయన నీకు అప్పగించిన తోటలో ఆయన నీకు అనుగ్రహించిన సువార్త విత్తనాలు చల్లుతూ పులిసిన పిండిని ముద్దంతటితో కలుపుతూ దేవుని రాజ్య విస్తరణ కోసం కృషి చేయడం ద్వారా నువ్వు క్రీస్తు పక్షానే ఉన్నావని రుజువుపరచాలి. అటువంటి రుజువు నీ జీవితంలో కనబడుతుందా? మళ్ళీ మనం పరిశీలించుకుందాం. ప్రారంభంలో నేను చెప్పినట్టుగా దేవుడు నిజంగానే అనేక రీతులుగా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. కానీ ఆయన మనల్ని లెక్కడిగేది మాత్రం ప్రధానంగా ఈ విషయంలోనే. కాబట్టి ఈ విషయంలో మనము ఏ మేరకు దేవుని రాజ్య విస్తరణలో, రాజ్య ప్రకటనలో మనం పాలిభాగస్థులం అవుతున్నాము, మనకు అప్పగించబడిన బాధ్యత విషయమై మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము, ఎలాగున్నాము అని మనం పరిశీలించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. దయచేసి తరలి వంచి నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి.